కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన 2000-2001 10వ తరగతి పూర్వ విద్యార్థులు మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇందుర్తిలో 20,000 రూపాయలు పాఠశాల అకౌంట్లో డిపాజిట్ చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రదకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జయప్రద మాట్లాడుతూ 2000-2001 పూర్వ విద్యార్థులు ఎస్ఎస్ఎస్సి బ్యాచ్ తరపున 20,000 రూపాయలను తమ పాఠశాల అకౌంట్లో డిపాజిట్ చేసినందుకు విద్యార్థులను అభినందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి మెరిట్ స్టూడెంట్లకు విద్యార్థులు ఆటల పోటీలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం 2000-2001 పూర్వ విద్యార్థి సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథన్ రెడ్డి మాట్లాడుతూ గత నవంబర్ 10న ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించుకొని ఆ రోజే పాఠశాల అభివృద్ధి కోసం అకౌంట్ తీసి తమ బ్యాచ్ తరపున 20,000 రూపాయలను అందజేస్తామని ప్రధానోపాధ్యాయురాలుకి పేర్కొన్న విధంగానే పాఠశాల అకౌంట్లో జమ చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తమలాగే అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కోసం గెట్ టుగెదర్ నిర్వహించుకున్నప్పుడల్లా పాఠశాలకు ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలకు 20,000 రూపాయలను అందజేసిన పూర్వ విద్యార్థులను గ్రామస్తులు, యువకులు, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. మధ్యాహ్నము శుభ పరిణామము ఏంటంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనము నవంబర్ 12న జరిగింది. 2000 మరియు 2001 10వ తరగతి చదివిన విద్యార్థులు పాఠశాలకు 20,000 డొనేషన్ ఇచ్చారు. ఇది చాలా ఆనందకరమైన విషయము. ఇదే విధంగా ప్రతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగినప్పుడు పాఠశాలకు ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందిస్తారని, పాఠశాల పురోభివృద్ధిలో ముందుకు నిలబడి పాఠశాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 2001 బ్యాచ్ వాళ్ళు పాఠశాలకు 20,000 నగదును పాఠశాల అకౌంట్ ఓపెన్ చేసి ఇందులో వేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2001 పూర్వ విద్యార్థులమైన మేము గత నెల నవంబర్ 12న గెట్ టుగెదర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మేము చదివిన పాఠశాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఇందుర్తి హై స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందుకోసం ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలలో గెట్ టుగెదర్ జరుపుకోవడం వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మనం చదువుకున్న పాఠశాలకు ఎంతో తోచిన సహాయం చేయాలన్న ఉద్దేశంతో మా గెట్ టుగెదర్ ప్రోగ్రాం రోజే గౌరవ ప్రధానోపాధ్యాయులు గారికి మాట ఇవ్వడం జరిగింది. మేడం, మన పాఠశాల తరఫున అకౌంట్ తీసి ఎవరైతే గెట్ టుగెదర్ జరుపుకుంటారో వారికి తోచినంత సహాయం 10,000, 20,000 ఎంతో స్కూల్కు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది, స్కూల్ అభివృద్ధికి చలవ చేసినట్టు అవుతుందని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన ఊరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లో స్కూల్కు డిపాజిట్ 20,000 రూపాయలు మా బ్యాచ్ తరఫున 2001 డిపాజిట్ చేయడం జరిగింది. గతంలో జరుపుకున్న పూర్వ విద్యార్థులు సైతం ఈ అకౌంట్లో డబ్బులు జమ చేసి మన పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. అలాగే మనం గెట్ టుగెదర్ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసుకుంటాం. అదే మనం చదువుకున్న పాఠశాలకు సహాయ సహకారాలు చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ గెట్ టుగెదర్ నిర్వహించే విద్యార్థులకు నేను ఒకటే మనం చేస్తున్నాను. 1,00,000 రూపాయలు పెట్టి ఖర్చు చేసుకున్నప్పుడు మనం ఫంక్షన్ హాల్ తీసుకుంటే 20-30,000 అవుతుంది. మనకు మేడం పాఠశాల ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా పాఠశాలకు ఎంతో కొంత సహాయ సహకారాలు 10,000, 20,000 సహాయం చేస్తే స్కూల్ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇక నుండి అయినా గెట్ టుగెదర్ నిర్వహించే విద్యార్థులందరూ మన పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నో సహాయ సహకారాలు, పరిహారాలు పాఠశాలకు అన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు విద్యార్థులే లేరు. విద్యార్థులు తక్కువ ఉన్నారు, పాఠశాల వసతులు ఎక్కువ ఉన్నాయి. మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన చుట్టుపక్కల గ్రామాలలో అయితే మన పాఠశాలకు మన ఊరు విద్యార్థులను తోలి పాఠశాలలో విద్యార్థులను ఎక్కువ సంఖ్యను పెంచాలని కోరుతున్నాము. అలాగే సక్సెస్ పాఠశాల, మన హై స్కూలు అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరొకసారి మా బ్యాచ్ 2001 విద్యార్థులకు, మా క్లాస్మేట్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మాకు సహాయ సహకారాలు పాఠశాల ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. నిజమే మా ఇజం.
నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.